లక్షద్వీపులపై కేంద్రంలో మోడీ సర్కార్ ముందడుగు వేసింది. ఇక మాల్దీవులతో వివాదం నడుస్తున్న వేళ లక్షద్వీపులను అభివృద్ధి చేసేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. ఇక గురువారం రోజు ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో లక్షద్వీపుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందని స్పష్టం చేశారు. ఇక పర్యాటక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి వీలుగా వడ్డీ రహిత దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఇక పర్యాటక కేంద్రాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని భారత్లోని 60 చోట్ల నిర్వహించినటువంటి G20 సమావేశాలు మన దేశంలోని వైవిధ్యాన్ని ప్రపంచ పర్యాటకులకు తెలియజేశాయని అన్నారు. ఇక మన ఆర్థిక శక్తితో దేశాన్ని వ్యాపారాలకు కేంద్రంగా చేయడంతో పాటు కాన్ఫరెన్స్ టూరిజాన్ని ఆకర్షించాలని పేర్కొన్నారు. మధ్యతరగతి వర్గాలు ఇప్పుడు ప్రయాణాలకు కొత్త ప్రాంతాల అన్వేషణలకు ఉత్సాహంగా ఉన్నాయని, ఆధ్యాత్మిక పర్యాటక కారణంగా స్థానిక వ్యాపారాలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక ఆకర్షణీయమైనటువంటి ప్రదేశాలను సమగ్ర అభివృద్ధి చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామని, వాటిని ప్రపంచ స్థాయిలో బ్రాండింగ్ మార్కెటింగ్ కల్పిస్తామని స్పష్టం చేశారు. ఇక దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు పోర్టు, కనెక్టివిటీ, టూరిజం, ఇన్ఫ్రా, ఇతర వస్తువులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. లక్షద్వీపుల్లో కూడా ఇలాంటి వస్తువులు వస్తాయని వివరించారు. ఇక నూతన ఏడాది మొదటి వారంలోనే ప్రధాని మోదీ లక్షద్వీప్కు వెళ్లడంతో పాటు అక్కడ అందమైన ప్రదేశాలు తన మది దోచుకున్నాయంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఇక దీనిపై మాల్దీవుల మంత్రులు భారత్కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో మన దేశానికి చెందినటువంటి చాలా మంది సెలబ్రిటీలు లక్షద్వీపులను ప్రమోట్ చేశారు. ఇక దీంతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గడంతో దీంతో టూరిస్ట్ ర్యాంకులో మాల్దీవుల స్థానం పడిపోయింది.